మెగా 9 టీవీ నేను మానస. యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ భయపడుతున్నారా? ప్రతిసారి తన సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపించే ఆయన ఈసారి మాత్రం టెన్షన్ కు లోనవుతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన బ్యానర్ లో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా డాకు మహారాజ్ అనే మూవీ రాబోతోంది. అయితే ఈ మూవీ విషయంలోనే నాగవంశీ టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇంతకీ ఆయన టెన్షన్ కు కారణం ఏంటి? నాగవంశీ భయానికి బాలయ్యే కారణమా లేదా ఇంకేమైనా కారణాలున్నాయా? తెలుసుకుందాం. నిర్మాత నాగవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంట్రవర్సీ కామెంట్స్ కు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. నాగవంశీ బ్యానర్ నుంచి మూవీ వస్తుందంటే చాలు హీరోల కంటే ఆయన హడావిడియే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వటం, నిత్యం ఫ్యాన్స్ తో టచ్ లో ఉండటం, తరచూ ఇంటర్వ్యూలు చేయటం, ఇలా ఒక్కటేంటి సినిమాకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ పబ్లిసిటీని పెంచుకుంటూ ఉంటారు ఆయన. అయితే ప్రతి సినిమాకు ఫుల్ కాన్ఫిడెన్స్ తో కనిపించే నాగవంశీ ఈసారి మాత్రం డీలా పడ్డారు. ఇది మన సినిమా, మన అందరి సినిమా అంటూ సెంటిమెంటల్ డైలాగులు పేలుస్తున్నారు. తన బ్యానర్ నుంచి వచ్చే సినిమా అయినా లేదా ఇతర బ్యానర్ నుంచి వచ్చే సినిమా అయినా అందులో కంటెంట్ ఉంటేనే ఆడుతుందని, లేదంటే ఆడదని నిర్మోహమాటంగా చెప్పే నాగవంశీ ఇప్పుడు తన సినిమాకు అందరూ కలిసి ఘన విజయం అందించాలని చెబుతున్నాడు. తాజాగా ఆయన ఎక్స్ లో పోస్ట్ చేస్తూ, ఇది మన అందరి సినిమా, నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం, అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతిపెద్ద బ్లాక్ బస్టర్ చేద్దామంటూ ట్వీట్ చేశారు. దీంతో ఇంత సడన్ గా నాగవంశీ ఎందుకు ఇలా ట్వీట్ చేశారని ఇండస్ట్రీ వర్గాలు చెవులు కొరుకుంటున్నాయి. ఎందుకంటే నాగవంశీ గతంలో ఈ తరహా వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదు. తన బ్యానర్ నుంచి ఎప్పుడు సినిమా వచ్చినా ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తూ తెగ హడావిడి చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం డాకు మహారాజ్ విషయంలో అలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇటీవల ఆ మూవీకి పెరుగుతున్న నెగటివిటీనే అందుకు ప్రధాన కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న డాకు మహారాజ్ నుంచి ఇటీవల థర్డ్ సింగిల్ రిలీజ్ అయింది. దబిడి దిబిడి అంటూ సాగే ఈ పాటను మాస్ ఆడియన్స్ ను దృష్టిలో ఉంచుకొని కంపోజ్ చేశారు శేఖర్ మాస్టర్. అయితే ఆ పాటలోని కొన్ని స్టెప్స్ వల్గర్ గా ఉన్నాయని, మూవీ నుంచి ఆ పాటను తొలగించాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ మూవీపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపే అవకాశం ఉండడంతో నాగవంశీ కొత్త టెన్షన్ కు లోనవుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే డాకు మహారాజ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ 5న గ్రాండ్ గా ట్రైలర్ రిలీజ్ చేయబోతోంది చిత్ర యూనిట్. ఇప్పటి వరకు 3 లిరికల్ సాంగ్స్ టీజర్ రిలీజ్ అవ్వగా, ఇక ట్రైలర్ రిలీజ్ చేసి మూవీపై మరింత హైప్ పెంచాలని చూస్తోంది చిత్ర యూనిట్. మరి ఇలాంటి టైంలో నాగవంశీ ఆసక్తికర ట్వీట్ చేయటం బాలయ్య అభిమానులను కలవరపెడుతోంది. మరోవైపు డాకు మహారాజ్ కు పోటీగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా రిలీజ్ కానుంది. దీంతో అసలే తీవ్ర పోటీ ఉండటం, అందులోనూ నిర్మాత కొంత టెన్షన్ పడుతూ ఉండడంతో డాకు మహారాజ్ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.